రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట ఎవరెవరితో అన్నారు? యేసు దొంగలతో అన్నాడు. ఓకే, ఒక దొంగతో. అక్కడ ఎంతమంది దొంగలు అన్నారు? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇప్పుడు యేసుని సిలువ వేయకముందు వాళ్ళది తీర్పు తీర్చడానికి తీసుకున్నారు కదా యేసయ్యని. దొంగలు అక్కడ ఉన్నారా లేరా? ఇప్పుడు తీర్పు తీర్చడానికి యేసయ్యని తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళే సమయంలో ఆ దొంగలు ఆ తీర్పు తీర్చే దగ్గర ఉన్నారా లేరా అనేది నా క్వశ్చన్. మొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. అలాగే ఆయనను నిందించి, అక్కడ ఏంటంటే అందరూ ఎలాగో తిడుతున్నారు కదా, అలా అని చెప్పేసి వీళ్ళు కూడా తిట్టడం మొదలెట్టారనమాట, ఎవరైనా యేసయ్యని. ఆ సమయంలో కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి రెండవ దొంగ ఉన్నాడు కదా, రెండవ దొంగ మారు మనస్సు ఎలా పొందాడు అనేది నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూకా సువార్త 23వ అధ్యాయం 40 వచనం తీయండి ఒకసారి. లూకా సువార్త 23:40. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. ఈ మాట ఏంటంటే దేవునికి భయపడవా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు భయపడినట్టు? రెండవ దొంగ భయపడ్డాడు కాబట్టే మొదటి దొంగను భయపడవా నువ్వు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి. దేవుని పిల్లలు భయపడవచ్చా అని అడిగితే ఈ అధ్యాయం చేయండి. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. చాలా యెహోవా యందు భయము భక్తి కలిగిండుటే జ్ఞానము మూలము. ఇప్పుడు మనం ఎవరికి భయపడవసరం లేదు, కానీ మనం ఎవరికి భయపడాలి? దేవాదేవునికి భయపడాలి. ఆ దేవాదేవునికి భయపడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానం కలుగుద్దంట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొదటి మాట ఏంటంటే రెండో దొంగకి మొదటగా కలిగింది భయం కలిగింది. ఏమైంది? భయం కలగడం వల్లే దేవునిలోకి మారు మనసు పొందడానికి సిద్ధమయ్యాడు. ఇంకొకటి ఏంటంటే రెండవది తన పాపాన్ని అంగీకరించాడు. ఏం చేశాడు? తన పాపాన్ని అంగీకరించాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 41 తీయండి ఒకసారి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఇక్కడ ఏంటి? ఇతని యొక్క తప్పును ఒప్పుకుంటున్నాడు. నేను తప్పు చేశాను, మన ఇద్దరం తప్పు చేశాం కాబట్టి మనం సిలువలో వేలాడడానికి అవకాశం ఉంది, కానీ యేసు ఏం తప్పు చేశాడు అనేసి అతను సందేశించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే తను తప్పును ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? తన పాపాన్ని, తన యొక్క తప్పులను ఒప్పుకుంటే మనం మారు మనసు పొందాలి. ఈ విధంగా ఆ రెండో దొంగ మారు మనసు పొందాడు. ఏ విధంగా అంటే మొదటిగా భయం వలన, దేవుని యందు భయం కలగడం వల్ల తన జ్ఞానం కలిగింది. అలాగే రెండవది తన పాపాన్ని అంగీకరించాడు కాబట్టి తను మారు మనసు పొందడానికి అవకాశం వచ్చింది. ఇంకొకటి చూసుకుంటే కీర్తనలు 51:17 అధ్యాయం నేను ఒకసారి. కీర్తనలు 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. ఇక్కడ ఏంటంటే విరిగి నలిగిన మనస్సు. ఇక్కడ ఈ రెండో దొంగకి కలిగిన మనస్సు ఇటువంటిది, తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి తన యొక్క మనస్సు అనేది విరిగి నలిగింది. సో ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. ఈ విధంగా తన యొక్క మారు మనసు పొందడానికి అవకాశం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మూడవదిగా యేసు నిర్దోషి అని రెండో దొంగ గ్రహించాడు, మొదటి దొంగ గ్రహించలేకపోయాడు. యేసు నిర్దోషి అని
గ్రహించాడు. లూకాసు వార్త 23 అధ్యాయం 41 వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన్ని చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చాలక నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఇక్కడ ఏంటంటే ఈయన ఏ తప్పు చేయలేదు అనేసి ఎవరన్నారు? రెండో దొంగ అన్నాడు. మనం అతను రెండో దొంగ అనుకుంటున్నాం బట్టి ఆ రెండో దొంగ అన్నాడు ఏమని, ఈయన ఏ తప్పు చేయలేదు. కానీ ఆయనకెలా తెలుసు ఏసే తప్పేం చేయలేదు, ఏసే నిర్దోషి అని ఆయనకి ఎలా తెలుసు అని అడిగితే, లూకాసు వార్త 23 అధ్యాయం 32 వచనం. చాలా ఇక్కడ ఏంటంటే ఆ శిష్యులు ఇందాక మనం చదువుకున్న ప్రకారం ఆ శిష్యులు అక్కడ ఉన్నట్టు మనం అదే శిష్యులు అంటే దొంగలు అక్కడ ఉన్నట్టు మనం గ్రహించాం కదా. ఆ సమయంలో ఏమన్నా వినుండొచ్చేమో ఇతని గురించి, ఏసై గురించి. అప్పుడు మరి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. పిలాతు ఏం చేశాడు, ఇతని అందు ఏ తప్పు లేదు, ఇతన్ని శిక్షించడానికి అర్హుడు కాను అనేసి చెప్పాడు. అయితే ఆ మాటలు వినుండడం వల్ల ఇతను గ్రహించడము ఇతను నిర్దోషి కాదు అనేసి. ఇంకా చూసుకుంటే అది నిర్దోషి కాదు, అది ఒకటే కాకుండా ఇంకా చూసుకుంటే లూకా 23:34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఎవరికి? దేవుడికి, దేవాదేవునికి యేసయ్య ప్రార్థన చేశాడు. వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళకి క్షమించి. అంటే ఇక్కడ ఎలా తెలుసుకుంటున్నామంటే ఒక ప్రవర్తన ఎలా ఉంది. ఇప్పుడు నేను తప్పు చేయలేదు, నా వల్ల ఎవరొకరు హట్ అయ్యారు, అప్పుడు నా వల్ల నేను తప్పు చేసినట్టు అవుతాను కదా. అక్కడ ఏంటంటే ఇక్కడ మరొకసారి చదవక అది అంటే ఇక్కడ తన యొక్క ప్రవర్తన ఆ దొంగకి తెలిసింది అనమాట. ఆ రెండో దొంగకి ఇతను మంచివాళ్ళ ఉన్నాడు, ఇతను చెయ్యకపోయినా తప్పు చేయకపోయినా ఇతను అంటే మాత్రం ఇతను ఏం బాధపడడం లేదు, కానీ వీళ్ళ కోరికే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళని ఏం చెయ్యకండి దేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకోటి చూసుకుంటే యెషయా గ్రంథము 53 అధ్యాయము 9 వచనం. 53:7 నుంచి చదవండి ఒకసారి. అతడు 7 నుంచి అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదక తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి అక్కడ చాలా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చదివిన ప్రకారం ఆయన నోరు తెరవలేదు. ఎన్ని శిక్షలు వేసినా సరే ఆయన నోరు తెరవలేదు. అలాగే అతనిలో హింస లేదు. ఇప్పుడు నన్ను ఏదో చేస్తున్నారు, నేను తిరిగి ఏదో చేద్దాము అనేసి అతనిలో హింస లేదు. ఈ రెండు విషయాల్ని కూడా ఆ రెండో దొంగ గమనించాడు అనమాట. ఆ గమనించడం ద్వారా యేసు నిర్దోషి అనేసి తెలుసుకున్నాడు. దీంతో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే ఇతడు రెండో దొంగ ఉన్నాడు కదా, ఇతడు కొన్ని సాక్ష్యాలు విన్నాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. ఆ సాక్ష్యాలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 19 వచనం. అతడు 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడిందని అతని యొద్దకు వర్తమానం పంపింది. ఇక్కడ ఏంటంటే పిలాతు భార్య ఎవరితో చెప్తుంది? పిలాతుతో చెప్తుంది. అతని యందు ఏ నేరము లేదు, సో నువ్వు అతనితో పెట్టుకోవద్దు అని చెప్పేసి పిలాతు భార్య ముందే హెచ్చరిస్తుంది అనమాట. ఏమని? అతనిలో ఏ పాపం లేదని చెప్పి చెప్తుంది కదా. ఈ విషయాన్ని ఈ దొంగలు వినుండొచ్చు.
వినడం వల్ల అతనికి ఒక సాక్ష్యం దొరికింది కదా. ఏ సాక్ష్యం దొరికింది? ఇతనిలో ఏ పాపం లేదు కాబట్టి ఇతన్ని సిలువేయడానికి అర్హుడు కాకపోవచ్చు అనేసి అక్కడ ఒక సాక్ష్యం దొరికింది. ఇంకో సాక్ష్యం చూసుకుంటే లూకాసు వార్త 23 అధ్యాయం 47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు నిన్నని చెప్పి దేవుని మహిమపరచును. ఈ సిచ్యువేషన్ ఏంటంటే సిలువ వేసిన తర్వాత వేయలేని తర్వాత అంటే ఇక్కడ దానిపైన 44 చూసుకుంటే అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయ తెర నడుమికి చిరిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అంటే ఇక్కడ యేసే చనిపోయిన తర్వాత చనిపోలేకముందా? మరి ఇక్కడ పైన 46 ఉంది కదా అక్క. శబ్దంతో కేక వేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేసి అన్నాడు. అక్కడ చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు? ఆ దొంగక? అంటే ఇక్కడ సాక్ష్యం ఎవరికి ఇస్తున్నాడు? దొంగక? అక్కడున్న ప్రజలక? ఈ శతాధిపతి అంటే అక్కడ యేసే చనిపోయిన తర్వాత శతాధిపతి ఉన్నాడు కదా, అప్పుడు దొంగలు కూడా మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆయన అనుకుంటున్నాడు. శతాధిపతి ఏం చేస్తున్నాడు అంటే అక్కడున్న ప్రజలకు కూడా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే ఇలా యేసే దగ్గర పాపం అనేది లేదు అని చెప్పి సాక్ష్యం ఇస్తుంది అనమాట. ఇంకొకటి లాస్ట్గా మార్కు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం మార్కు సువార్త. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలియా ప్రాంతం అంతటా వ్యాపించింది. ఇక్కడ ఏంటంటే యేసే చేసిన అద్భుతాలు ఉన్నాయి కదా, అవి చాలా ఉన్నాయి. అవి ఏంటంటే మొత్తం అందరికి తెలుస్తుంది కదా, ఒకరిని బట్టి ఒకటి యేసే ఎలా చేశారు, యేసే ఎలా చేశారు. మేబీ అలా కూడా ఎవరికి తెలిసి ఉండొచ్చు. రెండో దొంగకి మనిషి కాపాడలేదు ముందు, కానీ ఎలా చేశాడు అనేసి ఆ దొంగకు తెలిసి ఉండొచ్చు. ఈ విధంగా ఆ దొంగ మారు మనసు పొందాడు. ఇంకొక లాస్ట్గా ఏంటంటే ఇక్కడ మొత్తం పరలోకానికి యేసైతే వెళ్ళింది ఎవరు? ఈ విషయంలో చూసుకుంటే దొంగలు. ఇంకా పరలోకానికి ఎవరని చూసుకుంటే ఇంకొక 2 పాయింట్లు. అవును, సమాధులు తెరవబడి లేచిన వారు ఉన్నారు. ఇంకా ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయింది. ఇక్కడ ఏంటంటే హానోకుని దేవుడు ఏం చేశాడు? హానోకు చనిపోయాడా? చనిపోకుండా దేవుడు తీసుకోబడ్డా. అలా తీసుకోబడిన వ్యక్తిలో ఇంకెవరన్నా ఉన్నారా? ఏలియా గారు ఉన్నారు. ఇంకా ఓకే, 2 కింగ్స్ 2:11, 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏముండదు. ఏలియా గారిని దేవుడు తీసుకుపోవడాన్ని చూపించే సంఘటన ఇది. ఈ విషయంలో కూడా ఎంతమంది వెళ్ళారు దేవుడితో ఇప్పుడు ప్రస్తుతానికి? హానోక్ గారు, ఏలియా గారు, దొంగ. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనాలు చదవండి ఒకసారి. చాలాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషను ఒక మాట ఉంటుంది, దేవుని సన్నిధిలో హతములైన వారు పరలోకానికి చేరతారు అనేసి. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా
దొంగ మారు మనసు పొందడానికి గల కారణం ఏంటి? ఎంత చెప్పుకున్నాం కదా. దొంగ మారు మనసు పొందడానికి గల కారణం ఏంటి? దొంగ దొంగ ఫస్ట్ దొంగ మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే తన పాపాన్ని అంగీకరించడం లేదా ఒప్పుకోవడం. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.